పితామహాపత్రిజీకి నమస్కరించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా ఈ మెదక్ లోపల శాఖర ర్యాలీ ఏదైతుందో అద్భుతంగా జరిగింది. ఇందులో మనం పాల్గొన్నామా లేదా అనేది ముఖ్యం. నిజంగా ర్యాలీలు చేయాలి. అసలు ర్యాలీలు చేస్తేనే మన కర్మలు ఏదైతుందో అవి దగ్ధమవుతాయి. చెయ్యింది ఏదైనా అవుతుందా చెప్పండి మీరు. ఒక డబ్బు రావాలంటే ఒక పని చేయాల, పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అట్లనే మన కర్మలు దగ్ధం కావాలి, మనం చేసిన పాపాలు పోవాలంటే ఖచ్చితంగా ఈ రోడ్డు మీదకి రావాల్సిందే, ర్యాలీలు చేయాల్సిందే. అందుకే పత్రిజీ ప్రతి ఒక్కరితోని ఈ శాఖల ర్యాలీలు చేయిస్తున్నారు. నిజంగా ఎవ్వరు కూడా ఈ ర్యాలీలు చేసేవాళ్ళు లేరు. ఎవరో ఒక్కరు మన శ్రీనివాస్ మాస్టర్ లాంటి వాళ్ళు కూడా పత్రిజీని అనుసరించే, పత్రిజీ పరిచయం అయిన తర్వాతనే ఈ ర్యాలీలు ఏదైతే ఉందో శాఖల ర్యాలీలు మనందరినీ పాల్గొనిపించిండు పత్రిజీ. ఎందుకొరకు? మన కర్మలు దగ్ధం కావడానికి. నాకు ఇప్పుడే అర్థమైంది భూపతి అన్న ఏదైతే ఉందో ముక్తి, మహాముక్తి, పరిముక్తి ఏదైతే చెప్పిండో, నేను అన్ని దేశాలు తిరిగేంత ఏదైతుందో నా దగ్గర జ్ఞానం లేదు, అన్ని భాషలు చెప్పేంత నా దగ్గర తెలివి లేదు. కానీ మన ద్వారా చెప్పించబడచ్చు అంటే ఒక పిఎంసికి మనం సపోర్ట్ చేసినట్టయితే తాను మొత్తం కూడా ఈ ప్రపంచానికి ధ్యానాన్ని అందిస్తుంది. దాని కొరకు ఇవాళ నిజంగా మెదక్ లోపలైతే మిరాకిల్స్ జరుగుతున్నాయి. ఒక సోదరుడు, ముస్లిం సోదరుడు ఇప్పుడిప్పుడే పరిచయమైంది ధ్యానము. వాళ్ళ ఆడకట్టు వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ గల్లీ వాళ్ళు చేసిన పరిచయము వాళ్ళని చూసి నేను కూడా ఈ పిఎంసి కొరకు ఏదైతే ఉందో ప్రతిరోజు 5 రూపాయలు తీసి సంవత్సరానికి 1800 రూపాయలు శోభా మేడకి ఇస్తా అని చెప్పిండు. నిజంగా ఈ యొక్క పిఎంసి ఏదైతుందో ఇది ఆగది. ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క దీంట్లోపల పాల్గొని వాళ్ళ యొక్క జన్మను ధన్యం చేసుకుంటారు అనేది నాకు అనిపించింది ఈరోజు. అదేవిధంగా నేను కూడా ఈ ర్యాలీ చూసిన తర్వాత నేను ఈరోజు నుంచి మాంసం తినా అని చెప్పేసి చెప్పిండు. అంటే మనం అనుకుంటాం మనం చేస్తాం అంతే, కానీ దాని పరిణామం ఏదైతే ఉందో సృష్టి లోపల అదే జరుగుతూ ఉంటుంది. మన కర్తవ్యం పని చేయడమే, అంతేనా కదా? మనం పని చేయడమే, మనం పని చేసుకుంటా వెళ్తాం, దాని యొక్క పరిణామం ఏదైతే అదే జరుగుతుంది. దాని గురించి మనకు చింత లేదు. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక రైతును, నేను ఒక వ్యవసాయదారుని. వ్యవసాయదారులు ఏం చేస్తారంటే పొలం పనులకు పోతారు. పొలం పనులకు పోతే యజమానికి పంట వండకుండా ఆయన కూలిస్తారా అయ్యారా చెప్పండి? పంట వండని పండకపోని ఆయనకు రాత్రి అయిందంటే కూలిచ్చేస్తారు. అట్లనే ర్యాలీ లోపల పాల్గొందాం, ధ్యానం చెప్పుదాం. వాళ్ళు వినరా మనకు అవసరం లేదు, మనం చేద్దాం. సృష్టికర్త కంపల్సరీ మనకు ఏదైతుందో అవన్నీ ఇస్తారు. ఏం చేస్తామో అది మనం తిరిగి పొందుతాం. అందుకొరకు మనమందరం ఈ ధర్మకార్యం లోపల, సంస్కృతి కార్యం లోపల, ఈ యొక్క పిఎంసి కొరకు ప్రతి దాని లోపల మనం పాల్గొని ఈ యొక్క శాకార జగత్ నిర్మాణం లోపల మనమందరం పాలు పంచుకుందాం. ధ్యాన జగత్ నిర్మాణం లోపల పంచుకుందాం. ఎవరు పాలు పంచుకుంటే వాళ్ళు జన్మలన్నాయి ముక్తికి, పరిముక్తికి, మహాపరిముక్తి వస్తారు. చేయకపోతే ఇంకా 100 జన్మలు మళ్ళా ఎత్తాల్సే ఉంటుంది. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు.